తిలక్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ కి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తన గురించి వేచి ఉన్న కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు నరసింహనాయుడు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు హబీబ్ గజమాలతో కేటీఆర్ ను స్వాగతించారు. అంబర్పేట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్ సందర్భంగా ఈరోజు కేటీఆర్ గారు రోడ్ షో జరపడం జరిగింది. ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో ఈరోజు ఇంత పెద్ద వర్షం పడ్డా కానీ ప్రజలు ఏ విధంగా స్పందించారంటే ఆడపడుచులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కానివ్వండి, అటు కేసీఆర్ గారి అభిమానులు కానివ్వండి, ఇంత వర్షం వచ్చినా కానీ ఈరోజు తండోపతండాలుగా 10,000 మంది వరకు వచ్చి కేటీఆర్ గారి మీటింగ్ను సక్సెస్ చేసినందుకు అంబర్పేట కార్యకర్తలకు, ప్రజలందరికీ నేను వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మే 13వ తారీఖు సోమవారం రోజు పోలింగ్ జరగబోతూ ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ పద్మారావు గౌడ్ గారు నిలబడడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారిని బలపరిచి వారిపై ఓటు వేసి మా బ్యాలెట్లో పద్మారావు గౌడ్ గారి సీరియల్ నెంబర్ 4 పైన మీరందరూ కూడా గట్టిగా బటన్ దబాయించి గెలిపించగలరని చెప్పి మా యొక్క మనవి. అదేవిధంగా అంబర్పేటలో ఉన్న మైనార్టీ సోదరులకు, సోదరీమణులకు కూడా తెలియజేయనది ఏమనగా, మీరు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అఖండమైన మెజారిటీనిచ్చి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పద్మారావు గౌడ్ గారిని గెలిపించాల్సిందిగా మైనార్టీ సోదరులకు, మైనార్టీ సోదరీమణులకు మరీ తెలియజేస్తా ఉన్నాం. మన పార్లమెంట్ అభ్యర్థి, సికింద్రాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి గారు ఒక మంచి వ్యక్తిని, ఒక నిరాడంబరమైన వ్యక్తిని, మచ్చలేని నాయకుడిని, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి, మాజీ మంత్రివర్యులను పద్మారావు గౌడ్ గారిని సెలెక్ట్ చేసింది. కాబట్టి మనము ఒక నిజాయితీపరుడైన పద్మారావు గారికి మనం ఓటేసి గెలిపిద్దాం. భారీ మెజార్టీ. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. వర్షం కూడా భయపడాలా, వర్షం భయపడాలా. జై తెలంగాణ. అంబర్పేట శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు అన్న కాలేరు వెంకటేష్ గారికి, సికింద్రాబాద్ కాబోయే ఎంపీ, మీ అందరికీ సుపరిచితులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ పద్మారావు గౌడ్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులైన పెద్దలు, వేదిక పైన ఉన్న మన హైదరాబాద్ నగర పార్టీ శాసనసభ్యులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సోదరులు మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు గౌరవ కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి గారికి, గౌరవనీయులు కార్పొరేటర్ గారు విజయ్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవనీయులు వెంకటరెడ్డి అన్న గారికి, గౌరవ మాజీ కార్పొరేటర్లు మరి పద్మావతి గారు, ఇంకా వేదిక పైన ఉన్న పేరు పేరున పెద్దలందరికీ, అందరికంటే ముఖ్యంగా నేనైతే మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా, మా ఆడబిడ్డలు వెళ్ళిపోయింటారు, పడుతుంది, ఎవరు ఉంటారు అనుకున్నా. కానీ నిజంగా చెప్తున్నా, ఇలా అంబర్పేటలో మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే వర్షం పడుతున్నా 5 గంటల నుంచి ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ నా తల వంచి ఇంటికి పోగానే తిడతారులే. ఇప్పుడు వర్షంలో ఎక్కడ పోయినా తిడతారా? అన్నయ్య తిడతారు. ఇప్పుడు ఇప్పుడు వర్షం ఏం చెప్తున్నారు? ఎందుకంటే మామూలు కాదు, ఒక మంచి ఎమ్మెల్యే వెంకటేశ్వరని ఒక్కసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి కాలేరు వెంకటేశ్వరను
వచ్చినాం, అంబర్పేటకు వచ్చి మీకు విజ్ఞప్తి చేసినాం. అన్న వెంకటేశ్వరాన్ని గెలిపియండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పినాం. మీరు నమ్మలేదు, బీజేపీ నమ్మలేదు. ఊర్లలో మాత్రం అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అరిచేతుల వైకుంఠం చూపెడితే దానికి ఆగమైంది. ఇలా వర్షం పడుతుంది, ఎక్కువ మీకు ఇబ్బంది పెట్టా. మనకు ఇలా పోటీ ఎవరో జరుగుతుందంటే, ఒకటి తెలంగాణ కోసం పేగులు దిగేదాకా కొట్లాడే టిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు, మరొక దిక్కేమో బీజేపీ కుర్కురే పార్టీ, కుర్కురే రెడ్డి గారు కుర్కురే పార్టీ. మూడో దిక్కేమో కాంగ్రెస్ కిరికిరి పార్టీ, కుర్కురే రెడ్డి, ఇగో తెలంగాణ పార్టీ. ముగ్గురు మధ్యన పోటీ జరుగుతున్నది. ఇగో మన పార్టీకి వెళ్ళేమో ఒక మంచి మనిషి పద్మారావు గారు అభ్యర్థిగా వచ్చారు. ఇక్కడికి వచ్చిన మీ అందరినీ నేను ఒక్క ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి, మొహమాట పడకండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు చేయవద్దు. పక్కన రెండు చేయవద్దు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? పక్కనా? అయితే మీకు మంచి ఉపాయం చెప్తాను. మీరు ఏం చేయకుండా మీ కరెంటు కష్టాలు తెలుసు మాకు. కరెంటు మళ్ళా పోతాను, కరెంటు పోతుంది, ఖరాబ్ అయింది. మీకు మంచి ఉపాయం చెప్తాను. ఉపాయం ఏంటంటే, ఎవ్వలతో పంచాయతీ పెట్టుకోకుండా, ఎవ్వలతో కొట్లాడకుండా, ఎవ్వలతో వెలువెట్టుకోకుండా. ఉపాయం ఏంటంటే, మీరు మే 13 నాడు 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పండి. తిరిగి 6 నెలల్లో కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర రాజకీయం వల్ల కేసీఆర్ గారు చెప్పినట్టే నడుస్తుంది. మీరు పద్మనాభం యువతల చేవేళ్ళ గెలుస్తున్నాం. తప్పకుండా మొత్తం తెలంగాణలో 10-12 సీట్లు మీరు మాకు అప్పచెప్తే 6 నెలలనే తిరిగి మంచి రోజులు. ఒకసారి 2014లో బడాబాయి మోడీ చేతిలో మోసపోయినాం. 2023లో చోటాబాయి రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఈ ఇద్దరు మోసగాళ్లకు ఒకటే దెబ్బతో, కుర్కురే పార్టీకి కిరికిరి పార్టీకి ఇద్దరికి ఒకటే ఓటుతో దెబ్బ చెప్పండి, గట్టి దెబ్బ కొట్టండి. పద్మారావు గారికి ఓటేసి 13 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి నా ప్రార్థన. ముగించే ముందు మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా. మనం కొంతమంది అడుగుతున్నారు, ఢిల్లీ ఎలక్షన్ కదా, ఢిల్లీ ఎలక్షన్ లా మీ పాత్ర ఏంది, మీరెందుకు ఉండాలి పార్లమెంట్ లా, ఇది కాంగ్రెస్ ఓడు బీజేపీ మధ్య కొట్లాడు కదా అని మాట్లాడుతున్నారు. నేను మీకు ఒకటే యాద్ చేస్తాను. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇట్లే మాట్లాడింది. 17 పార్లమెంట్ సీట్లు గెలిస్తే కూడా తెలంగాణ ఎట్లా తెస్తాడు కేసీఆర్? 272 మంది కావాలి ఢిల్లీలో. సీట్లు మీరు మాకు అప్పచెప్తే ఇక్కడ కాంగ్రెస్ మెడలు, అక్కడ బీజేపీ మెడలు వంచే సత్తా ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణకు ఏనాటికైనా ఈ గులాబీ జెండానే శ్రీరామ రక్ష. ఇవాళ కిషన్ రెడ్డి గారిని ఏం కిషన్ అన్నా నీకెందుకు ఓటేయాలి? ఒక్క పైసా సహాయం చేసినవా? హైదరాబాద్ కు వరదలు వస్తే రూపాయి సాయం చేసిందా కిషన్ రెడ్డి? చేసిందా? మా దిలో కూడా అంబర్పేటకి ఉన్న సీక్రెట్ ఇచ్చింది, రూపాయి సాయం చేయలే కిషన్ రెడ్డి. అదే విధంగా కిషన్ రెడ్డి గారు 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. 5 ఏళ్లలో మీ అంబర్పేటకు కనీసం 5 రూపాయలు సాయం చేసిండా? దేశంలో కూడా ఓపికగా ఉన్నారు. మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా, 400 పార్ అంటుంది అంటే ఏందో ఎక్కేనా మీకు? ఈసారి పొరపాటున బీజేపీ కోటేస్తే పెట్రోల్ డీజిల్ 400 దాటిపోతుంది, సిలిండర్ 5000 దాటిపోతుంది. ఆనాడు మోడీ గారు 400 రూపాయలు ఉంటే మోడీ వచ్చినాడు, ఏది సిలిండర్ ఇలా 1200 అయింది. రేపు మీరు మళ్ళా బీజేపీ కొట్టేస్తే సిలిండర్ కొండెక్కుతుంది, 5000 అవుతుంది, పెట్రోల్ డీజిల్ 400 అవుతుంది. అయినా బీజేపీ వాళ్ళు ఎందుకు ఓటేయాలి? మీకు ఒక కాలేజీ ఇయ్యలే, ఒక స్కూల్ ఇయ్యలే, ఒక్క పైసా ఇయ్యలే. హైదరాబాద్ కు మెట్రోలు విస్తరిస్తామంటే గుడ్డ పైసా ఇయ్యలే. ఎందుకు ఇయ్యాలి అంటే వాళ్ళు ఒక్కటే చెప్తారు, మేము రామ మందిరం కట్టినాం, రాముడికి గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి.
గుడిగట్టుడే కారణమైతే ఓటు అడిగేందుకు కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరిగుట్ట? 4 ఏళ్ల కింద యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? ఒక్క లక్ష్మీ నరసింహస్వామి గుడి కాదు, ఆధునిక దేవాలయాలు కట్టలేదా కేసీఆర్ గారు? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. ఆ ప్రాజెక్ట్ లో ఉండే ప్రతి రిజర్వాయర్ కు దేవుడు పేరే పెట్టిండు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, రాజరాజేశ్వర సాగర్, అక్కడ ఉండే బ్యారేజీలకు లక్ష్మీ బ్యారేజీ, పార్వతి బ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, ఇట్లా ఆధునిక దేవాలయాలు కట్టిండు కేసీఆర్. యాదగిరి గుట్ట కూడా కట్టింది కేసీఆర్. మరి గుడిగట్టుడే కారణమైతే దాని పేరు మీదనే ఓటేయాలంటే కేసీఆర్ గారికి ఎన్ని ఓట్లు వేయాలి ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఆఖరికి నేను చెప్పి మీకు ముగిస్తా. జూన్ 2 తారీఖు నాడు సరిగ్గా 10 ఏళ్లు నిండుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా టైం పూర్తయిపోతుంది. బీజేపీ వాళ్ళ ఆలోచన ఒకటే, ఈ జూన్ 2 తర్వాత హైదరాబాద్ మీద కంట్రోల్ దొరకలేదు, ఎమ్మెల్యేలు గెలవలేదు, కిషన్ అన్న కూడా ఓడిపోతాడు, గెలవడు, ఒక్క ఎంపీ సీట్ కూడా హైదరాబాద్ లో గెలవరు, ఎట్లనన్నా పట్టు కావాలి. అందుకే వాళ్ళు ఏం ఆలోచన చేస్తుండ్రు, ఢిల్లీని చేసినట్టు హైదరాబాద్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి, యూనియన్ టెరిటరీ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మరి అట్లాంటి దిక్కుమాలిన కుట్రలు చేసినప్పుడు అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా వేసుకున్న మన పచ్చన్న పార్లమెంట్ లో ఉండాలి, అవసరమైతే అక్కడ గల్లా బట్టి అడిగే పరిస్థితి ఉండాలి. అదే బీజేపీలో కాంగ్రెస్ లో ఉంటే వాళ్ళతోని కొట్లాడు కాదు. తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆరే, రేపు తెలంగాణను కాపాడాల్సింది కూడా మళ్ళా కేసీఆరే, మళ్ళా ఇదే గులాబీ కండువా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఆగం కాకండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉంటేనే బాగుండు అనుకునేటోళ్ళంతా ఏం ఆలోచించకుండా కాలు గుర్తు కొట్టేయండి. ఇక రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు చెప్పే మాటలు మీరు అన్ని వింటున్నారు. గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇక్కడికి వస్తున్నా, మొత్తం ఊరంతా హోర్డింగ్లు పెట్టుకున్నాడు. ఏమని? 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అమలు అయినాయా? మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా, తులం బంగారం వచ్చిందా లగ్గం చేసుకుంటే? వచ్చిందా? ఏంది వాళ్ళిదో వచ్చిందా? 1,50,000 లగ్గాలైనాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. 1,50,000 లగ్గాలైనాయి. 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి. నువ్వు గిన్న లగ్గాలకు చెప్పినట్టు తులం బంగారం ఇవ్వకపోయినావో నీ లగ్గం చేస్తారు మా ఆడబిడ్డలు. మీరే చేస్తారు, బలతం పడతారు. నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? వచ్చినాయా? నాకు అవతాలు చెప్తున్నాడు. మీరందరూ కలిసి నన్ను పిచ్చోని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్తుండు, వచ్చే ఉంటాయి. కాలేదా? నిజంగా మరి పెద్ద మనుషులకు 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు, వస్తున్నాయా? 4,000 కాదు, ఉన్న 2,000 కొట్టిండు చిన్నపిల్లలు. అంతేనా అమ్మా? అట్లా బుద్ధులు తింటే బాగుండదు. మరి ఎట్లా తిడతావు ముఖ్యమంత్రి? ఈ రేవంత్ రెడ్డి భాష ఎట్లుందంటే చూస్తేనే, ఇదివరకు అప్పుడప్పుడు ఈ సినిమాలు ఫ్యామిలీతో చూడలేకపోతుండే. సినిమాలు కొన్ని ఇట్లల్లా ఈ గలీజ్ దృశ్యాలు ఉంటే ఫ్యామిలీతో చూడలేని పరిస్థితి ఉండే. ఇవాళ రేపు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు అంటే ఫ్యామిలీతో వార్తలు చూసే పరిస్థితి కూడా లేదు. నోటికి వచ్చిన బూతులు, నోటికి వచ్చిన చెండలు. ఆలోచించు, ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడతాడా? నేను ఇలా అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఆడ ఖాళీ కుండలు ఉన్నాయి మాట్లాడతాడు ఎవడన్నా? నాకు తెలియక అడుగుతా. గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువాల చుట్టుకొని, నేనైతే లేదు దొంగలు లుచ్చగాడ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రిని అట్లా తిరుగుతారు మీరు. నేనేమంటున్నా, గలీజ్ మాటలు. నా కొడకల్లారా మెడల్ నాకు తెలియక అడుగుతా. ముఖ్యమంత్రిగా పోటీ కొట్టిండు, మెడల పేరు వేసుకుంటా అంటాడు, మెడల పేరు వేసుకుంటా అంటాడు. నిన్నగాక మొన్న సూర్యాపేటలో ఒక పిల్లగాడు బస్సులా ఆయన బస్సులు కొడుతుంటే పట్టుకున్నాడు. ఏమైంది? మొత్తం ఫ్రీ బస్సుగా ఆగం. ఎవరు మధ్యాహ్నం ఉన్నాడు,
మధ్యలో చెప్పవాడు మధ్యలో ఫ్యాన్స్ साहब रेवंत रेड्डी आया సూర్యాపేటల ఒక పిల్లగాడు దొరికిండు, జేబు దొంగ దొరికిండు. దొరికితే పోలీసు వాళ్ళు పట్టుకపోయినారు. ఆ ఫ్రీ బస్సుల జేబులు కొడుతున్నారు. పట్టుకపోయి పోలీసు వాళ్ళు 4 ఉతికిరు. తీరా పర్సులను తీయరు. మొత్తం దొరికితే పైసలు వెళ్ళలేదు, పర్సు దొరకలేదు. కానీ జేబుల కత్తెర దొరికితే అని అడిగినట, పైసలు తీ పర్సు తీయన్నారట. నేను కొట్టేలేదు సార్ అన్నాడట. మరి జేబుల కత్తెర ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నావు అని అడిగినాడు. వాడేమన్నాడు ఎక్కడికైనా, అవు సార్ రేవంత్ రెడ్డి పెట్టుకొని తిరుగుతానేమో అడిగారు అని అడుగుతారు సార్. జేబుల కత్తెర అది నా తప్పేనా? ఎప్పుడైతే ఆలోచించి మాట్లాడాల. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు మీరు నాకు చెప్పారు ఇంత వర్షంలా మీరు 6-7 వేల మంది నిలబడి ఏం చెప్పారు నాకు, అచ్చన్న గెలుస్తున్నాడు బరాబరి సార్ అంబర్పేట నుంచి ఎవరేం చెప్పినా ఇనుండ్రి, కానీ 13 తారీఖు నాడు మాత్రం మా చిచ్చ పద్మారావు గౌడ్ గారికి ఓట్లేసి जबरदस्त मेजॉरिटी तो नंबर पे నుంచి दोबारा में भी बीजेपी को मोदी को तेलंगाना में हराने वाले हैं केसीआर। 2023 में भी बीजेपी के जितने बड़े बड़े लीडर हैं, जितने 30